ప్రిన్స్ మహేష్ బాబు గారి యొక్క పుట్టినరోజు వేడుకలకు ఇచ్చేసిన పెద్దలు రామినేని మురళి గారికి, వేదిక పైన ఉన్న ఇతర సోదరులు, కార్యక్రమానికి విచ్చేసిన ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. జనరేషన్స్ మారుతూనే ఉన్నాయి. ఆఖరికి మహేష్ బాబు ఆయన యొక్క కుమార్తె కూడా మూవీలోకి ఎంట్రీ ఇవ్వబోతా ఉంది, కానీ ఈయన ఇంకా యంగానే ఉన్నాడు. అది మరి దేవుడు ఇచ్చిన వరం. ఆఖరికి వాళ్ళ అమ్మాయి హీరోయిన్ గా చేసినా కూడా ఈయన ఇంకా హీరో కింద పాత్రలు పోషించే పరిస్థితులు ఆయన కనబడతా ఉన్నారు. రీసెంట్ గా ఏ మూవీ కోసం అనుకుంటా ఆయన ఒక విధానం, హెయిర్ స్టైల్ కానీ, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ అన్ని చూస్తూ ఉంటే ఒకటే అనిపిస్తూ ఉంటుంది, ఒక డిసిప్లిన్ నేర్చుకోవాలంటే మహేష్ బాబు దగ్గరే నేర్చుకోవాలి. క్రమశిక్షణ, ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం ఫ్యామిలీకి ఇస్తారు. సాయంత్రం 6 అయిన తర్వాత షూటింగ్స్ క్లోజ్, ఇంటికి వెళ్ళిపోతారు. వేరే వ్యాపకాలు లేవు, బయట పార్టీలు ఉండవు, ఏమీ ఉండవు. అనేక ఇంటర్వ్యూలు ఆయన చెప్తూ ఉంటారు. అంటే ఒక ఫ్యామిలీ మ్యాన్ గా, సినీ ఇండస్ట్రీలో ఒక హీరోగా ఎక్కడికక్కడ ఆయన పాత్రలకి న్యాయం చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఆయన ఆదర్శంగా ఫ్యాన్స్ తీసుకోవాలి. ఆయన యొక్క ఫ్యాన్స్ అందరికీ కూడా, ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుతున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు చేయాలి. అలాగే నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒక సినీ హీరో పుట్టినరోజు వేడుకలకి చెప్తా ఉంటాను, హీరోలు అందరూ స్నేహితులే. సినిమా పరంగా పోటీ తక్కువ ఉండలేమో కానీ హీరోలు అందరూ స్నేహితులే. అలాగే ఫ్యాన్స్ అందరూ కూడా స్నేహం భావంతోనే అందరూ కూడా ముందుకు మెలగాలి. అందరూ కలిసికట్టుగా ఉండాలి. ఏ హీరో మధ్య కూడా వైర్యం లేదు, మనం కల్పించుకుంటూనే. కాబట్టి అందరూ కూడా, ఏ హీరో అభిమానులు వాళ్ళు కూడా అందరూ కలిసికట్టుగా ఉండాలని నా సూచన ఇస్తూ, ఇంకా మీరు మహేష్ బాబు ఫ్యాన్స్ గా మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి సమాజంలోనే అట్టడుగు ఉన్న వర్గాలకి ఆదుకునే కార్యక్రమాలు మీ వంతు పాత్ర పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. 50వ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారికి, అదేవిధంగా మహేష్ బాబు ఫ్యాన్స్ కి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇంట్లో బర్త్డే మర్చిపోతారు, కానీ నాని ఈ మహేష్ బాబు బర్త్డే మర్చిపోకుండా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఈ సెంటర్లో చేస్తూ, వీటితో పాటు పేదలకి వస్త్రాలు దానం చేస్తూ, మరి అదే పేదలకు ముందుకెళ్ళాలని మహేష్ బాబు గారి జన్మదినం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఆయనకి ఈరోజు 50వ జన్మదినం, కానీ ఆయన చిన్నపిల్లలకు చేస్తున్నటువంటి ఆపరేషన్ ఫ్రీగా ఉచితంగా చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా గొప్పది. ఆ కార్యక్రమం చేస్తున్న మహేష్ బాబు మెచ్చుకుంటూ, మహేష్ బాబు ఫ్యాన్స్ వారు అందరూ కూడా మంచి మంచి సేవా కార్యక్రమాలు అన్ని సెంటర్లో చేయాలని రాజమండ్రిలో వాడవాడ చేసి, ఆ వాడవాళ్ళ మరి మన ఎమ్మెల్యే వాసు గారిని తీసుకెళ్ళి వారితో కార్యక్రమం చేయించాలని కోరుకుంటూ, మరి అదేవిధంగా నా ప్రాణం ఉన్నంత వరకు మహేష్ బాబుతో ఉంటానని ఒక క్యాప్షన్ ఇచ్చాడు నాని. చాలా సంతోషం. ఆ పొరవాడికి ఉన్న అభిమానానికి తనకు సొంతంగా చేస్తాడు, ఇంట్లో తీసుకొచ్చి డబ్బు ఖర్చు పెట్టుకుని అవసరం సందాలు కలగడం ఏమీ లేకుండా సొంతంగా తను చేస్తూ ఉంటాడు. ఇటువంటి కార్యక్రమం చేసినందుకు అతనికి మరొకసారి తెలియవచ్చు. చెయ్యొస్తుందా ఓకే సార్.